రాష్ట్ర సింబల్ గురించి 2 రోజుల సంది రసబస అవుతుంది. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని పార్టీ నాయకులను పిలిపించి చర్చలు చేసిండు. ఆ సింబల్ విషయంలో సరే 2 తారీఖు తర్వాత ఆలోచిద్దామని పక్కకు పెట్టిండని టీవీలలో అన్నిట్లలో వస్తున్నది. చాలా 2 తారీఖు తర్వాత ఆలోచించి చేస్తాడు. ఇవాళ కేటీఆర్ పోయి చార్మినార్ కాడ డ్రామా చేస్తున్నాడు. ఆయన ఎన్నడ మంత్రి ఉన్నప్పుడు చార్మినార్ దిక్కు రాలే మిత్రులారా. 10 సంవత్సరాలల్లా ఇవాళ చార్మినార్ కాడ వచ్చి ధర్నా చేస్తున్నాడు. ఈ చార్మినార్ అనేది సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్ షా 10 సంవత్సరాల 435 సంవత్సరాల కింద ఈ చార్మినార్ కట్టిరయ్యా. దీనికి ఆ రోజులలో 9 లక్షల రూపాయల ఖర్చు వచ్చింది. 2 లక్షల రూపాయల బంగారు ఆనలు మేస్త్రీలకు ఇంజనీర్లకు పంచారు. కుతుబ్ షా పేరు మీద ఏదైతే డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇవాళ పాత మున్సిపల్ ఆఫీస్లో ఉన్నది, బీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారం చెలాంచారు. కుతుబ్ షా డెవలప్మెంట్ అథారిటీలో ఎన్ని కోట్ల రూపాయలు వేసారు చెప్పుర్రి? 1 రూపాయి వేయలే. ఇవాళ చార్మినారు ఆ సింబల్కేంది తీసేస్తామంటే కుతుబ్ షాకి వచ్చి లొల్లు పెడుతున్నావు. మళ్ళీ కుతుబ్ షా దాంట్లో నువ్వు ఎన్ని పైసలు వేసావని నిన్ను మేము అడుగుతున్నాం. 1981 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో టి అంజయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వేసిన బడ్జెటు ఆ కార్పొరేషన్ కూడా డెవలప్మెంట్ కార్పొరేషన్ అది ఆయననే స్థాపించాడు టి అంజయ్య. ఇక దాని తర్వాత ముఖ్యమంత్రులు ఎవరు పైసలు వేసినా పాపాన పోలే అల్లా విన్నారా. ఇవాళ రామారావు డ్రామా చేస్తున్నాడు పోయి. సరే ఇగో ఒకడు అంటాడు కమాన్ పెట్టిరు, ఒకడు అంటాడు కమాన్ తీసేసారని. ఏది కాకతీయలేదు. ఈ కాకతీయులకు తెలంగాణకు ఏం సంబంధము? 1323 సంవత్సరంలో కొన్ని వేల సంవత్సరాల కింద కాకతీయ రాజులు ఈడ రాజ్యం వెళ్ళిరయ్యా. వాళ్ళ మీద మొఘళ్ళు దండెత్తిర్రు. వీళ్ళ మీద జంగే సాలార్ జంగ్ బహదూర్ తర్వాత నిజాంలు వీళ్ళు దండెత్తిర్రు. మళ్ళీ చంద్రయ్య కాక 80,000 పుస్తకాలు చదివిండు. మళ్ళీ ఈ పుస్తకాలు తెలియదా అని మేము అడుగుతున్నాం. ఈ కాకతీయ రాజులకు తెలంగాణకు ఏం సంబంధం? మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరవీరుల స్తూపం పెట్టిండు. ఈ 1200 మంది పోరగాళ్ళు చేస్తేనే ఈ తెలంగాణ ఏర్పాటది. ఈ అమరవీరుల స్తూపంకు పిల్లలు చచ్చిన దానికి ఈ సింబల్కు ఈ రాష్ట్రంలో పెడితే దాంట్లో సింబల్కు అలా పెట్టేదానికి సంబంధం ఉన్నది. ఈ పిల్లలు దావకుంటే ఏడకంచి వస్తుండే ఈ రాష్ట్రం. బీఆర్ఎస్ వాళ్ళు ప్రతిదానికి తెలంగాణ స్తూపం కాడికి నడువురి, ఆడ ఒట్లు తినూరి, ఆడికి రండి ఈడికి రండి అని మాట్లాడతారు. ఇవాళ స్తూపం అల్ల పెడితే మీకు ఏం నొచ్చింది? ఏం నొచ్చిందిరా భయ్ చెప్పుర్రి. సెక్రటరేట్ కాడ అదొకటి దీపం జ్వాల పెట్టిర్రు. సరే అలా ఎవడో ఏమేమి కమిషన్లు తిన్నారు అనేది ఫిగర్లతో సహా చెప్తా, కానీ ఇప్పుడు చెప్పే సమయం కాదు. అది ఆడబెట్టిర్రు. అది ఏం ఫాయిదా ఉన్నది చెప్పుర్రి. ఈ సింబల్ పెడితేనన్నా అందరూ చూస్తారు, అరే అమరవీరుల స్తూపం సింబం పెట్టిరని. కమ్సకమ్ ఆ పిల్లలకు చచ్చిన వాళ్ళకన్నా ఆత్మశాంతి అన్నది కలుగుతుంది. పోరగాళ్ళ సింబల్ పెట్టొద్దు అంటారు. వాళ్ళ కుటుంబాలను ఆదుకోలేదు. వాళ్ళ ఇంటికి 2 బెడ్రూమ్లు ఇస్తా అన్నారు, వాళ్ళకు కొలువులు ఇస్తా అన్నారు, వాళ్ళకు పింఛన్లు ఇస్తా అన్నారు. బీఆర్ఎస్ ఏమి వెళ్ళే చేతులు ఎత్తేసిర్రు. వాళ్ళ సింబల్ కూడా పెట్టొద్దు అంటారు. అరే ఇదేందిరా భయ్. ఇక ఏదేమైనా కానీ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నప్పుడు చార్మినార్ ఉంచుర్రి, కమాన్ ఉంచుర్రి, కానీ అలా అమరవీరుల స్తూపం కూడా పెట్టాలి అనేది చెప్తున్నా.